దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ముందు చెప్పడం ప్రారంభించలేదు, ముందు ఆచరించడం ప్రారంభించాను, అనుభవించడం ప్రారంభించాను. ఎన్నో సంవత్సరాలు అలాంటి వాటిపైన శ్రద్ధ పెట్టాను. శారీరకంగా, మానసికంగా ఈ మంచి అలవాట్లు మనిషి పైన ఎంత ప్రభావాన్ని కలిగిస్తాయో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. అప్పటి నుంచి నాలాగా నా తోటి ప్రజలు అందరూ బాగుండాలి, అందరూ చెడు నుంచి బయటపడాలి, తెలుసో తెలియక తప్పులు చేస్తారు, వాటి నుంచి బయటపడే రీతిగా ప్రేరణ కలిగించి ఆ రుచుల మొత్తం నుంచి కొంచెం వెనక్కలు ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే బాగు చేసుకోగలుగుతారని ప్రేరణ కలిగి నీ ఆరోగ్యం నీ చేతులని నీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ తెలియజేస్తాను. చక్కగా నేను తెలియజేసే కార్యక్రమాలు మీరందరూ ఆదరిస్తున్నారు. ఎన్ని పనులున్నా కాస్త పక్కన పెట్టి వినడానికి ఎంత చూస్తున్నారంటే ఈ కార్యక్రమాలు మీరు ఆదరిస్తున్నట్లే కదా. ఉదయం పూట ఏ టీవీ ఛానల్లోనూ 7:30 గంటల కార్యక్రమాల్లో ఎంత ఎక్కువ మంది చూడటం ఇంతకుముందు ఎక్కువ లేదు. కానీ మా టీవీలో వచ్చే మీ ఆరోగ్యం మీ చేతుల్లో కార్యక్రమమే అన్ని ఛానల్స్తో పోస్తే ఎక్కువ మంది చూస్తున్నట్టు ఆ టైంలో రేటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కారణం ప్రజలు అలాంటి మంచిని సరైన కోణంలో వాటిని చక్కగా ఆదరిస్తారు అనేది మిమ్మల్ని అందరూ చూస్తుంటే తెలియాలి. నేను చేసిన ప్రయత్నానికి సార్థకత రావడానికి మీరందరూ సహకరిస్తున్నారు, కార్యక్రమాలు ఆదరిస్తున్నారు. మీ అందరికీ నేను ఎప్పుడు టీవీలో ఆదరిస్తాను, అనుభవించి చెప్తాను. ఆయన హృదయంలో నుంచి ఆ మాటలు వస్తాయి అని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది. నేను 15 సంవత్సరాల నుంచి ప్రకృతి విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళాలి, సమాజంలో కొంత అవగాహన పెంచాలి, ఆరోగ్యం శ్వాస పెంపొందించి చైతన్యాన్ని కలిగించాలి. నేను అనుభవించిన దాన్ని నేను వ్యాప్తి చేయడంలో తప్పలేదు కదా అని ఇలా అనుభవించి చెప్తే మార్పు వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ విధానాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాను. మరి నేను ఆచరించి అనుభవించి చెప్తానని మీరు నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకానికి ఎప్పుడు కూడా లోపం తెచ్చుకో. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ అన్ని నియమాలను ఆచరిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ జీవిస్తాను. ఈ 15 సంవత్సరాల నుంచి నేను ఇవన్నీ నియమాలని చక్కగా ఆచరిస్తున్నందువల్ల నేను పొందిన ఆరోగ్యం సంవత్సరానికి మరి ఈరోజు ఈ 15 సంవత్సరానికి నేను ఒక మందు బిళ్ళ కరెక్ట్ చేయాలి. 20 జిల్లాలో తిరిగిన ఏ ఊళ్ళో మీరు ఆ ఊళ్ళో తాగిన వాడి చెల్లించే ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడు గురి కాలేదు. ఆరోగ్యం లోపల ఉంచుకుంటే మనిషి ఈ ప్రకృతిలో ఎంత హాయిగా తిరగచ్చు నేను అనుభవిస్తున్నాను. మరి అలాంటి ఆచరణ నేను చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నాడు ఇంత మాటలు మీకు అందించగలుగుతున్నాను. నేను చెప్పే ఆరోగ్యపు విషయాలు ఎక్కడ